వైకుంఠ ద్వారదర్శ ప్రతి హిందువుకు కూడా ఒక కళ. జీవితంలో ఒక్కసారైనా ఒక వైకుంఠ ద్వారదర్శనం చేసుకోవాలని ప్రతి హిందువు కోరుకుంటాడు. దీనికై దాదాపు 10 రోజులలో 10 లక్షల పైన వస్తారని చెప్పి మన తిరుమల తిరుపతి దేవస్థానాలు అంచనా వేసి దాదాపు 9 కేంద్రాలలో 94 కౌంటర్లలో టోకెన్ల జారీ ప్రక్రియ కోసం వివిధ రకాలుగా ఏర్పాట్లు చేసింది. ఈ ఏర్పాట్ల విషయంలో ఏం జరిగిందంటే దాదాపు 9వ తారీఖు ఉదయం 5 గంటల నుండి మొదటి 3 రోజులకు గాను రోజుకు 40,000 చొప్పున 1,20,000 టోకెన్ల జారీకి ప్రక్రియను షురూ చేద్దామని చెప్పి అనుకున్నారు. కానీ కొంతమంది నిన్న మధ్యాహ్నం నుంచే కూడా ఈ టోకెన్ల జారీ చేస్తున్నారని తెలుసుకుని ఎవరో చెప్పిన కొన్ని కట్టుకథలు నమ్ముకుని మధ్యాహ్నం నుంచే క్యూలోకి రావడం జరిగింది. అదేవిధంగా కొన్ని చోట్ల క్యూలు నిండిపోయి దాదాపు కొన్ని పార్కులలోనో కొన్ని ప్రదేశాలలోనో కూర్చోబెట్టడం జరిగింది. దాదాపు పూర్తిగా అంచనా వేసి దాదాపు 10 లక్షలు ఉన్న చోట నిన్న ఒక్క రోజులోనే దాదాపు 6-7 లక్షల వరకు భక్తులు తిరుపతిలో ఉన్నారని ముందుగానే ఇంకా అత్యధికంగా టీటీడీ ఏర్పాట్లను చేసింది. కానీ అనూహ్య ఘటన జరిగింది. ఈ ఘటనకు తప్పిదం ఎవరంటే ఏమీ చెప్పలేకపోతున్నారు. ఇందులో కుట్ర కోణం ఉందా లేదా అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వారు దాదాపు ప్రాథమిక విచారణలో తెలుస్తున్నారు. ఏ రకంగా అంటే నిన్న ఉదయం నుంచి కూడా టోకెన్లో క్యూ లైన్లో ఉన్న భక్తులు సాయంత్రం 5 గంటల వరకు దారుణంగా ఒకరినొకరు తోచుకుంటూ దాదాపు ప్రతి పార్కుల్లోనూ ఖాళీ ప్రదేశాల్లోనూ పూర్తిగా గుమికూడారు. ఏమైందంటే ఈ విషయంలో విష్ణు నివాసం కానీ లేదా బైరాగి పట్టణ కానీ లేదా శ్రీనివాసం కానీ ఈ 3 చోట్ల ఏమైందంటే తొక్కిసలాటకు గురవడం జరిగింది. అది కూడా రాత్రి 9 గంటలకు పద్మావతి పార్కులో ఉన్న ఒక మహిళ అపస్మారక స్థితిలోకి జారుతుండటంతో ఆ మహిళను బయటకు తీసుకువద్దాం, అంబులెన్స్ ఎక్కిద్దాం అనుకుని పోలీసు వారు ఆ గేట్ను ఓపెన్ చేయడం జరిగింది. అటువంటి సమయంలో భక్తులందరూ కూడా ఏ విధంగా అంటే టోకెన్ల జారీ ప్రక్రియ మొదలు పెడుతున్నారేమో అని దూసుకురావడం జరిగింది. దాదాపు యాక్చువల్గా భక్తులకు ఎప్పటికప్పుడు పోలీసు వారు టోకెన్లు ఎన్ని గంటలకు ఇస్తారు, టోకెన్లకు క్యూ లైన్లోకి ఎన్ని గంటలకు వెళ్ళాలి, దయచేసి కూర్చోండి అని, లేదా ప్రతి ఒక్కటి కూడా వాళ్లకు టీటీడీ తీర్థ ప్రసాదాలు కానీ కూర్చున్న వారికి వేచి ఉండే భక్తులకు కానీ ఎప్పటికప్పుడు టీటీ వారు అందిస్తూనే ఉన్నారు, ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు. ఇది ఏ రకంగా జరుగుతుందంటే మీరు ఎవరైనా సరే తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్ళినట్లయితే కంపార్ట్మెంట్లో వేచి ఉండే భక్తుడు ఒక్కసారిగా పక్క కంపార్ట్మెంట్లో డోర్ తీసి వాళ్ళని క్యూ లైన్లోకి వదలగానే గబాగబా గోవిందా 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 అని ఒక్కరు కేవలం జస్ట్ ఆ కంపార్ట్మెంట్ తాళం తెరిచే లోపు ఒక వ్యక్తి వచ్చి తాళం తెరుస్తున్నాడు అనే ఆ టైంలోనే గోవిందా అని ఒక భక్తుడు మొదలు పెడతాడు. వెంటనే ఆ కంపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గోవిందా 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 అని అరుస్తారు. ఆ పక్క కంపార్ట్మెంట్ వాళ్ళు కూడా అరవడం మొదలు పెడతారు. ఇది చాలా కామన్ విషయం. తిరుమల తిరుపతిలో ఇది చాలా కామన్ విషయం. ప్రతి ఒక్కరు దర్శనం వెళ్ళిన ప్రతి ఒక్కరికి తెలుసు ఈ విషయం. అలాగే ఈ గేటు తెరిచేటప్పటికి భక్తులు కూడా అరవడం మొదలుపెట్టారు. ఒకేసారి గోవిందా గోవిందా అని భక్తులు అరవడం మొదలుపెట్టడం ఖచ్చితంగా టోకెన్ల జారీ ప్రక్రియకి వదులుతున్నారని చెప్పి ఒకరిపై ఒకరు తోచుకుంటూ బయటకు రావడంతో ఈ సంఘటన జరిగింది. ఇదే సంఘటన పద్మావతి వారి దగ్గర తర్వాత అది జరిగిన తర్వాత ఏ గేట్ అయితే ఎవరైతే డిఎస్పీ పోలీసులు వీళ్ళందరూ కూడా ఉండి ఆ మహిళ బయటకు తీసుకొద్దామని ఎప్పుడైతే గేట్ ఓపెన్ చేసా ఒకేసారి రావడంతో వాళ్ళ వల్ల కాలేకపోయాయి. ఆ భక్తులందరూ ఒకేసారి మీద పడిన పోలీసులు నిలువరించలేకపోయారు. అప్పుడు అప్పటికి నిలువరించి ఎక్కడైతే తొక్కిసారి జరిగిందో ఆ భక్తులు బయటికి తీసుకొచ్చి అంబులెన్స్ ఎక్కిద్దామని చెప్పి అంబులెన్స్ డ్రైవర్ కనపడకుండా పోయారు. ఎంతో ఆ తొక్కిసలాట జరిగిన తర్వాత దాదాపు వీళ్ళు సిపిఆర్ చేసినా కూడా 20 నిమిషాల తర్వాత అంబులెన్స్ రావడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ తొక్కిసలాట జరిగింది అన్న విషయం అక్కడ తెలిసేటప్పటికి తొక్కిసలాట జరిగిందనే విషయం బయటికి అప్పటికి తెలియలేదు. మిగతా చోట్ల ఏం జరిగిందంటే టోకెన్ల జారీ ప్రక్రియ మొదలైంది అనేది మిగతా చోట్ల తెలిసింది. అది ఫోన్ల ద్వారా కానీ ఇంకో రకంగా కానీ తెలిసేటప్పటికి అక్కడ కూడా తొక్కిసలాట జరిగింది. ఇలాగా దాదాపు 50 మంది వరకు తొక్కిసలాటలో గాయపడితే
దాదాపు ముగ్గురు నలుగురు వరకు బోన్ ఫ్రాక్చర్ జరిగింది. ఒక 6 వరకు మరణించడం జరిగింది. ఇది నిజంగా బాధాకరమైన సంఘటన. ఇప్పుడు ప్రస్తుతం రుయా హాస్పిటల్‌లో, స్విమ్ హాస్పిటల్‌లోను గాని 38 మంది వరకు కూడా ఉన్నారు. వారికి అన్ని చర్యలు కూడా జరుగుతుంది. గవర్నమెంట్ ప్రతీదీ చూస్తోంది. అలాగే ఈ 38 మందిలో దాదాపు ముగ్గురు, నలుగురు మినహా మిగతా అందరూ కూడా ఈ 9వ తారీఖు సాయంత్రం లోపులోనే డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. మిగతా వారిని ఒక 3-4 రోజులు అబ్జర్వేషన్‌లో పెట్టాలి. వాళ్ళకి బోన్ ఫ్రాక్చర్ అవ్వటం జరిగిందని చెప్పి మన అడిషనల్ ఈవో గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ తొక్కిసలాటపై ఎవరు కూడా ఎటువంటి అపోహలను నమ్మొద్దు. కొంతమంది నీకు తెలుసు ప్రతిపక్షాలుంటాయి. ఈ కూటమి ప్రభుత్వంపై బురద జల్లటం కోసం అని చెప్పి ప్రతిపక్ష హోదా కూడా లేదు. బట్ వాళ్ళు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండి భయాందోళనకు గురి చేయకుండా భక్తులను గానీ, ఇంకా ప్రజలను గానీ భయాందోళనకు గురి చేయకుండా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండాల్సిన వారు కూడా ఇప్పుడు శవాలపై పేలాలు ఏరుకునే బ్యాచ్ లాగా తయారైపోయారు. అది ఏ విధంగా అంటే మన భూమన కరుణాకర్ రెడ్డి గారు, మాజీ టీటీడీ చైర్మన్ ఒక మాట అన్నారు ఈరోజు ఉదయం. లడ్డూలో ఏంటి వేరే ఏదో నెయ్యి కలపడం వల్ల కలిపారు అని దుష్ప్రచారం చేయడం వల్ల దేవుడు కళ్ళు తెరిచాడు, అందుకే ఇలాంటి సంఘటన జరిగింది అని చెప్పడం జరిగింది. ఇది నిజంగా ఒక బాధ్యతమైన పదవి నుండి బయటకు వచ్చి ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసి ఈ మాట అనడం నిజంగా సిగ్గుచేటు. నిజంగా అటువంటి దేవుడు నిజంగా కళ్ళు తెరిచాడు అనుకుంటే అటువంటి దుష్ప్రచారాలు చేసినటువంటి వ్యక్తుల పైన కదా ఆ దేవుడు ఇటువంటి కక్ష ఏదైనా తీర్చుకోవాలి. నిజంగా దేవుడు కక్ష తీర్చుకునేవాడేనా? ఇటువంటి వ్యాఖ్యలు చేయొచ్చా? మరి అదేవిధంగా కొంతమంది హిందుత్వ ముసుగులో మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే మొన్న మాకు ఒక బహిరంగ సభ జరిగింది. ఆ సభకు 6 లక్షల మంది వచ్చాం. కానీ ఇంత కించిత్ సంఘటన కూడా జరగలేదు మాకు. టీటీడీ వైఫల్యం అది ఇది అని మాట్లాడుతున్నారు. ఇది నిజంగా చాలా తప్పు. టీటీడీ అన్ని ఏర్పాట్లను కూడా చేసింది. బారికేడ్లతో సహా, పోలీసు బందోబస్తు సహా అన్నీ చేసింది. కానీ ప్రతి భక్తుడికి ఉండాల్సిన ఒక విషయం ఓర్పు, సహనం అనేది ఉండాలి. ఎందుకంటే టీటీడీ దర్శనం అనేది కొన్ని గంటల్లోనూ అయ్యేది కాదు. దాదాపు 6 గంటలు టోకెన్ కంటూ ఇచ్చి దాని దర్శనం టైమింగ్ ఇచ్చి ఆ టైమింగ్‌కి క్యూ లైన్‌లోకి రమ్మని ఇటువంటివి ఎన్నో జరుగుతుంటాయి. ఆ దర్శనాన్ని గంటలో సాధారణ భక్తులకు ఇవ్వాలనే ఉద్దేశంతోటి మన టీటీడీ చైర్మన్ బీవీఆర్ నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు టోకెన్ లేని భక్తులు కొండపైకి కనుక వెళ్తే వాళ్ళకి దర్శనం జరిగేటప్పటికి 16-18 గంటలు జరుగుతుంది సర్వసాధారణ దర్శనం. అదే టోకెన్ ఉన్న దర్శనకి 3 గంటలు జరుగుతుంది. విఐపి బ్రేక్ దర్శనం అంటే గంటలో బయటకు వస్తారు. అవన్నీ తెలిసిన విషయాలే. కానీ భక్తులు అనేవాళ్ళు ఓర్పు, సహనం లేకపోతే ఇటువంటివి జరుగుతాయి. దాదాపు చెప్పొచ్చేది ఏంటంటే ఒకప్పుడు వైసీపీ గవర్నమెంట్లో కొన్ని చోట్ల కొన్ని ఘోరాలు జరిగాయి. కానీ వాటి మీద ఏనాడు నోరెత్తని కొంతమంది హిందుత్వవాదులు ఈరోజు ఇక్కడ ఇలా జరిగింది, కేవలం టీటీడీ ఈ గవర్నమెంట్ తప్పిదం వల్లే జరిగిందంటూ మొదలుపెట్టారు. నిజంగా ఇటువంటి టైంలో చనిపోయిన కుటుంబాలకు అండగా ఉండాలి. అది మన అనగాని సత్యప్రసాద్ గారు, తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరియు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రులు. ఆయన ప్రతి కుటుంబానికి కూడా చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 25 లక్షల నష్టపరిహారం గవర్నమెంట్ చెల్లిస్తుందని చెప్పారు. అలాగే టీటీడీ తరపున ఎంతవరకు ఆ నష్టపరిహారం చెల్లిస్తారనేది ఇంకా ఎవరు పోద్గించలేదు. ఖచ్చితంగా టీటీడీ కూడా ఆ భక్తులకు నష్టపరిహారం చెల్లిస్తుందని, గాయపడిన వారికి కూడా నష్టపరిహారం చెల్లిస్తుందని అనుకుంటున్నాం.